హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంగీత కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ అండి. ఆలు అలాగే క్యారెట్ తోటి హెల్తీ అండ్ టేస్టీగా బోండాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇవి చాలా బాగుంటాయి. ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక 3 వరకు ఆలు తీసుకున్నాను. ఆల్రెడీ పొట్టు తీసి క్లీన్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ మనం వీటిని తురుముకోవాలి. చూసారు కదా, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా మొత్తం తురమాలి. ఇవి తురిమిన తర్వాత ఇక్కడ నేను ఒక 2 వరకు క్యారెట్ తీసుకున్నాను. క్యారెట్ని కూడా సేమ్ అలాగే తురుముకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా తురమాలి. తర్వాత ఇక్కడ ఒక బౌల్లోకి వాటర్ తీసుకున్నానండి. ఇలా బౌల్లోకి వేసి క్లీన్ చేయడం వల్ల మనకి ఆల్రెడీ ఇలా తురిమాం కదా, తురిమినప్పుడు ఆలుగడ్డ మనం ఎప్పుడైనా సరే కట్ చేసిన పీసెస్ అయినా ఏవైనా కలర్ చేంజ్ అవుతాయి. వాటిని వెంటనే మనం వాటర్లో వేసామనుకోండి, కలర్ చేంజ్ కాకుండా ఉంటాయి. మనం తురిమేటప్పుడు కూడా డైరెక్ట్ వాటర్లో పెట్టి తురుముకున్న బాగుంటుంది, లేదా ఇలా అయినా క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ మొత్తం తీసేయాలి. తీసిన తర్వాత ఇప్పుడు క్యారెట్లో ఉండే జ్యూస్ కూడా తీసేయాలి. ఇది మన ఇష్టం అండి, ఆప్షనల్. తీయాలి అనుకుంటే తీసుకోవచ్చు, అంటే మీకు నచ్చితే ఒకవేళ అలానే ఉంచవచ్చు. ఇది ఎందుకు ఇలా తీస్తున్నానంటే పిండి క్వాంటిటీ ఎక్కువ పడుతుంది. మనం పిండి ఎక్కువగా వేసామనుకోండి కొంచెం టేస్ట్ చేంజ్ అవుతాయి. లేదు పిండి ఎక్కువైనా పర్వాలేదు, ఇందులో క్యారెట్ జ్యూస్ అలానే ఉంచుతా అనుకుంటే అలా ఉంచుకొని ఎక్స్ట్రా మనకు టేస్ట్ సరిపడా పిండి, ఉప్పు, కారం అవన్నీ చూసి వేసుకుంటే సరిపోతుంది. ఇది ఇలా వేసిన తర్వాత చిల్లీ ఫ్లేక్స్ అండి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కారం 1 టీ స్పూన్, సాల్ట్ 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, అలాగే మైదా 3 టేబుల్ స్పూన్, కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్. మొత్తం వేసిన తర్వాత మిక్స్ చేసుకోవాలి. ఇందులో నేను వాటర్ యూజ్ చేయలేదండి. మనకు ఆల్రెడీ క్యారెట్ ఆలులో ఉండే తడి సరిపోతుంది, వాటర్ ఏం అవసరం లేదు. ఇలా మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇలా బౌల్ లాగా చేసినప్పుడు ఇది పర్ఫెక్ట్గా రావాలండి. ఒకవేళ రాలేదనుకోండి ఎక్స్ట్రా కొంచెం పిండి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టాలి. కడాయి పెట్టిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వద్దండి, మీడియం హీట్ అయితే సరిపోతుంది. అలా అయిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా చిన్న బోండాల్లాగా వేసుకోవాలి. వీటిని మనం టమాటో సాస్తో తినొచ్చు, లేదా ఇలా వద్దు అనుకుంటే మనం మంచూరియా లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మంచూరియా ఆల్రెడీ ఒకటి వీడియో ఉందండి, ఆ వీడియో నేను ఈ వీడియో కింద లింక్స్ ఇస్తాను, మీరు కావాలి అంటే చెక్ చేయండి. మంచూరియా టైప్ కూడా ట్రై చేసి తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదా, అలా వేసిన తర్వాత ఒక 1-2 మినిట్స్ అలా వదిలేయాలి. నెక్స్ట్ వీటిని రెండవ సైడ్ కూడా ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవి రెండవ సైడ్ తిప్పిన తర్వాత కూడా వీటిని మరో 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇవి మనం ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ మీడియం పెట్టాలి అండి. హైలో పెట్టి ఫ్రై చేసామనుకోండి సరిగా ఫ్రై అవ్వవు. ఇలా ఇవి వేగిన తర్వాత వీటిని తీసి మళ్ళీ మిగిలిన పిండిని కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, కలర్ఫుల్గా ఎంత బాగున్నాయి కదా, టేస్ట్ కూడా అద్దరిపోతుంది, చాలా బాగుంటుంది. ఇది సెకండ్ టైం ప్రిపేర్ చేసినవండి. మొత్తం ఫ్రై చేసిన తర్వాత చూపిస్తున్నాను. చాలా తక్కువ టైంలో హెల్తీగా అండ్ టేస్టీగా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ని మొదటిసారి ఎవరైనా చూస్తున్న వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి. చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.